నాని అలా కొంచెం ఇస్తున్నారు, కొద్దిగా ఇస్తారు. సూర్యాపేట పట్టణంలో ఉండబడిన బాప్టిస్ట్ చర్చ్ విదేశ క్రైస్తవ సోదరిమణులకు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రియతమ నాయకులు రామోజీ గారి పక్షాన, యువ నాయకులు సర్వోత్తముడు గారి పక్షాన అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపడుతూ ఉన్నాం. 100 సంవత్సరాల పైబడి ఉన్న చరిత్ర పైబడి ఉన్న ఈ బాప్టిస్ట్ చర్చ్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక రకాలుగా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తన వంతుగా వాళ్ళు ఏదో కొంత వాళ్ళు అభివృద్ధి చేయడంలో చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు సూర్యాపేటలో ఉన్నప్పుడు ఈ పక్కన హాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాకపోతే కొంత కోర్టు కేసులలో అది ఆగినట్టున్నది. అది మిగతా కూడా ప్రజలతో మాట్లాడి అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా రామోజీ గారు చేపడతారని కూడా తెలియబడుతున్నారు. ఏ విషయంలో ఉన్నా కూడా చర్చకు సంబంధించి ఏదైనా కూడా ప్రజలు గారు కూడా దాదాపు సూర్యాపేటలో ప్రజలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చర్చను నిర్వహిస్తా ఉన్నారు. అన్ని విధాలుగా ఈ చర్చ కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామోజీ గారి పక్షాన, మా సర్వోత్తముడు గారి పక్షాన మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మీకు మాతో ఏ చిన్న పని కూడా చేస్తున్నా ఉన్నామని తెలియవచ్చు. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పిసిసి రాష్ట్ర నాయకులు పబ్లిక్ కార్యదర్శి వేణన్న గారు మా చర్చ బోర్డు మిత్రుల తరఫున కేక్ కటింగ్ కార్యక్రమం ఉన్నది. సంజయ్ సాయి కొంచెం మన ఫస్ట్ వార్డు నెంబర్ చర్చి ఫస్ట్ వార్డు కాబట్టి వారు కూడా పంపించారు. వచ్చి మీరు మా మధ్యలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకంగా మొదటి వార్డులో ఈ చర్చ నేను కూడా నా చిన్నతనంలో చూస్తా ఉన్నాను. ఇది పెంకుటిన్న మాట వాస్తవం. దీని ముందర ఉండబడిన ఇల్లు యేసురత్నం అని సుధార్ వేసి ఉండే ఒకసారి రాజరత్నం. మాకు చాలా మా నాన్నగారి తన దగ్గర ఆత్మీయుడు ఉండే. మాకు సూర్యాపేటలో నేను కుటుంబం నుంచి కూడా మాకు 3 ఇళ్ళు రాజరత్నం గారి కట్టేది. ఆ సందర్భంలో అక్కడ వారికి వస్తూ ఉంటాను. ఇది చర్చ్ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టుగా సొంతంగానే ఏం చేసుకుంటూ పోతా ఉన్నారు ఈ చర్చ్ నిర్మాణాన్ని. పైన కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. పెద్దలు మన ప్రీతం నాయకులు రామోజీ గారి దృష్టికి తీసుకోపోయి ఈ చర్చిని కూడా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని మన రామోజీ గారికి దృష్టికి తీసుకుపోయి దీన్ని కంప్లీట్ చేస్తానుగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మన రాజరత్న గారి గురించి వారు కూడా ఉన్నది. చాలా సంవత్సరాలు ఇప్పుడే చూస్తా ఉన్నాం. చాలా సంతోషం ఇక్కడ అందరూ కలుసుకోవడం. గతంలో కూడా ఈ చర్చకి రామోజీ గారితో రావడం జరిగింది. ఈ చర్చను పూర్తిగా చేసే మధ్యలో తీసుకొని చేపిస్తామని మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఫస్ట్ మాట ఎక్కడ వస్తుంది మరి పప్ప గారు ఉన్నారు. వరము విడిచి భూమికి దిగి వచ్చిన దేవాది దేవా యేసు క్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మతో మమ్ములను నింపి నడిపించినందుకై నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్య ధ్యానంలో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మతో ఆలయమంతటిని ఆవరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా నీ మెల్లనైన స్వరము ప్రవర్తించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుగా మమ్మలను నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మమ్మలను నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక సంబంధమైన మా నోటి మాటలు, అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా చేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో అతి వినయంగా ప్రతిపాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని. సర్వాధికారి మన ప్రభు అయిన మన రక్షకుడైన